చిన్నమండం టౌన్లో రాయలసీమ రారాజు, రాయచోటి పెద్దయిన మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు సంస్మరణ సభ ఘనంగా జరిగింది. ఈ సభకు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ సభలో పాల్గొన్న రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు తండ్రి స్వర్గీయ సుగవాసి పాలకొండ్రాయుడిని స్మరించుకుని భావోద్వేగానికి గురయ్యారు. తండ్రితో ఆయనకున్న మధురానుభూతుల్ని పంచుకున్నారు. పాలకొండ్రనాయుడు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారని, అదే ప్రేమను తనపై కురిపిస్తున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు, వారి కుటుంబాలకి రుణపడి ఉంటారని అన్నారు. ఆత్మాభిమానం దేనికైనా గౌరవిస్తేనే తల వంచుతాడు. గౌరవం లేని చోట ఎంత పెద్ద అధికారైనా, ఎంత పెద్ద అధికారం ఉన్నా లెక్క చేయని తత్వం. ఎంతమంది అంటే ఎంత దేనికి తల వంచరు, నిజాయితీకి వాళ్ళకు ఎవరైతే గౌరవంగా పనిచేసి పెడతారో వాళ్ళ దగ్గర మటుగా తల వంచే గ్రామ ప్రజలు. పాలకొండ్రాయుడు గారి రాజకీయ జీవితంలో ఎంతో అండగా ఉన్నారు, దేనికి భయపడలేదు. పాలకొండ్రాయుడు గారు ఉన్నారనే ఒకే ఒక్క ధైర్యంతో ఎంత దూరమైనా వెళ్ళారు, ఎంత కష్టమైనా పడ్డారు. పేద ప్రజలకు, బడుగులకు, మైనారిటీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రాజ్యాధికారం ఇచ్చేంత వరకు, మీ గ్రామాలలో బీసీలు కూడా పరిపాలించేంత వరకు పోరాడారు, సాధించారు. చిన్నమండం మండల పరిధిలోని 13 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రజలకు పేరు పేరున అభివాదాలు చేశారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలతో పాటు అన్ని కులాల వారికి న్యాయమైన పరిపాలన అందించారని చెప్పుకొచ్చారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తనకు ప్రజలు తోడుగా నిలవాలని కోరుతున్నారు.